రోజుకి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు గురించి కలలు కనాలి అనే అభిప్రాయంతో గంపా నాగేశ్వరరావు చేసిన ఆలోచన ఏమిటంటే, మనీ పర్స్ అనే పుస్తకం రాసినటువంటి వంగ రాజేంద్ర ప్రసాద్ గారిని ఇవాల్టికి లాస్ట్ స్పీకర్గా నిర్ణయించారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చెప్తా. నమస్కారం. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మేనేజర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న సికింద్రాబాద్లో. మనీ పర్స్ నేను రాసిన ఫస్ట్ పుస్తకం 6 ఏళ్లలో 9 సార్లు రీప్రింట్ అయింది. నా రెండో పుస్తకం మనీ పర్స్ 2 శ్రమలేని ఆదాయం 16 నెలల్లో 4 సార్లు రీప్రింట్ అయింది. 5వ ప్రింట్కి ఈ నెలలో వెళుతోంది. డ్రీమ్ ప్రాజెక్టు, స్టార్టప్ గురించి, ఫైనాన్స్ గురించి నాకు సంబంధం లేని మ్యాటరు. అయినా ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నానంటే, నా దగ్గర 100 రూపాయల డిపాజిట్ కూడా లేని సమయంలో 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని పెట్టాలనే ఆలోచనతో కలగనవాణ్ణి. అదే నా అర్హత కింద భావిస్తున్నా. మీలో చాలామంది శ్రీమంతుడు సినిమా చూసే ఉంటారు. చూశారు కదా? దాంట్లో ఫేమస్ డైలాగ్ ఏంటి? సమాజానికి ఇవ్వకపోతే లాభైపోతాం కదా. దాంట్లో మహేష్ బాబు పాత్ర నచ్చిందా, జగపతి బాబు పాత్ర నచ్చిందా మీకు? మహేష్ బాబు. నాకు మాత్రం జగపతి బాబే నచ్చుతాడు. ఎందుకంటే జగపతి బాబు సంపాదించకపోతే మహేష్ బాబు యాడికెళ్ళిస్తాడు? ఇవ్వాలంటే ముందు సంపాదించాలి కదా. ఎందుకు సంపాదించాలి? పేదవాడి దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండదు. ధనవంతుడు మాత్రమే ఇవ్వగలడు. మీరు ఇతరులు నిలబెట్టాలంటే ముందు మీరు నిలబడాలి. అప్పుడు ఇవ్వడానికి మనకి శక్తి వస్తుంది. మీ దగ్గర ₹1 ఉందనుకోండి, ₹10 ఇవ్వగలరు. కానీ రూపాయిని ₹10 చేయగలిగితే ₹5 ఇవ్వగలరు కదా. ఏది తెలివైన పని? కాబట్టి ముందు సంపాదించాలి. ఖర్చులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. 1976లో నెలకి ₹1250 వస్తే సరిపోయేది, ఇల్లు గడిచేది. 1984లో నెలకు 2500 వస్తే కానీ సరిపోయేది కాదు. అదే 1992లో నెలకి ₹5000 మినిమం అవసరం వచ్చేది. అదే 2000లో నెలకి 10,000 అవసరం వచ్చింది. ఎందుకంటే అవసరాలు సేమ్ ఉన్నా కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. కొద్దిగా అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. 2008లో నెలకి 20,000 వస్తే కానీ సరిపోయేది కాదు. 2016లో హైదరాబాద్లో లాంటి ప్లేస్లో బతకాలంటే రెంట్ ఎలా ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఎలా ఉన్నాయి, పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, నెలకి 40,000 వస్తే మామూలుగా బతకొచ్చు. అయితే 2024 సంవత్సరంలో ఈ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయాలంటే నెలకి 80,000 వస్తే కానీ చాలదు. మరి 2032లో సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయాలంటే నెలకి 1,60,000 కావాలి. అదే 2040లో 3,20,000 వస్తే కానీ ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయలేరు. మరి 2048లో నెలకి 6,40,000 వస్తే కానీ ఇదే స్థాయిలో మనం బతకలేము. మరి నెలకి 6,40,000 రావాలంటే అంటే మీ రిటైర్మెంట్ స్టేజ్కి అప్పటికి శ్రమపడే శక్తి ఉండకపోవచ్చు. అప్పుడు నెలకి 6,40,000 రావాలంటే మీ దగ్గర ఎంత ఉండాలి? కనీసం 10 కోట్లు ఉండాలి. కనీసం. మరి 10 కోట్లు సంపాదించడానికి మీ దగ్గర ప్లాన్ ఉందా? దానికి యాక్షన్ ఉందా? యాక్షన్ కావాలి కదా. మరి కోట్లు సంపాదించాలంటే, డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? మీకు రాబర్ట్ కియోసాకి మాట వినే ఉంటారు. ఆయన చెప్పిన ఫార్ములా ESBI. మనకి వల్ల చాలామంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎంప్లాయీగా బతకాలనుకుంటారు. శారీరక శ్రమతో బతికేవాడు కూలి సంపాదిస్తాడు. శరీరము మెదడు ఉపయోగించి నెలకొకసారి జీతం తీసుకుంటాడు ఉద్యోగి.
అయితే ఇతరుల దగ్గర పనిచేయటం ఎందుకు, నా ఉద్యోగం నేనే చూసుకుంటాను అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోటి లాభం సంపాదించేవాడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ. నేను ఒక్కడే సంపాదిస్తే కాదు, నా దగ్గర ఒక తెలివైన టీంని ఏర్పాటు చేసుకోవాలి. తెలివైన టీంని ఏర్పాటు చేసుకొని నాయకత్వ లక్షణాలతో గొప్ప కంపెనీలని స్థాపించే వాళ్ళు, పెద్ద బిజినెస్ స్థాపించే వాళ్ళు బిజినెస్ ఓనర్లు అవుతారు. అప్పుడు మామూలుగా బతకరు వాళ్ళు, ఇతరులను ఇచ్చే స్థాయికి వెళతారు. ఇంకా 4వ కేటగిరీ ఇన్వెస్టర్. తెలివితో బాగా నడిచే కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు శ్రమపడరు, శ్రమపడే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? చాలామంది ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తారు, కానీ రాబర్ట్ కియోసాకి ఇంకో గొప్ప మాట చెప్పాడు, శాలరీ ఈజ్ ది షార్టెస్ట్ సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. మనకి షార్ట్ టర్మ్ సొల్యూషన్ కావాలా, లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలా? లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలంటే మనం ఎంప్లాయీ స్థాయి నుంచి ఎదగాలి. ఎదిగితే కానీ మనం ఇతరులు నిలబెట్టగలం, మనం ఉన్నతంగా బతకగలం. కాబట్టి మనం ఏమేం చేయాలి, మన వైఖరిలో ఏమేం మార్పులు రావాలి, ఈ 40 నిమిషాల్లో 30 నిమిషాల్లో మనం అన్నీ చెప్పలేము. కానీ అసలు ప్రాథమికంగా ఇట్లాంటి ఆలోచనలు లేని వాళ్ళు కూడా ఏమేం చేయాలి అనే చర్చించడానికి ఈ సమయాన్ని కేటాయిస్తున్నాను నేను. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఫెయిల్ అవుతామన్న భయం. కానీ ఫెయిల్ కాకుండా ఎవరు విజయాన్ని సాధించలేరు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని అడిగారట, ఒక రిపోర్ట్ అడిగారు, సార్ మీకు ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయా అంటే, నా సక్సెస్ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ అని చెప్పారు. కాబట్టి విఫలం అంటే విజయాన్ని ఇచ్చే ఫలం అని నమ్మండి. ఎంత పెద్ద చెట్టు అయినా ఒక చిన్న విత్తనంలో ఉండే దాగుంటుంది. సో విజయ ఫలం విఫలంలో ఉంటుంది. అది మనం పెంపొందించుకోవాల్సిన బాధ్యత, అవసరం మనది. కాబట్టి బీ రెడీ టు ఫెయిల్. అయితే ఇల్లు గడవాలి, ప్రస్తుతం ఇల్లు గడవాలి, పెద్ద పెద్ద బిజినెస్ చేయలేము, కంఫర్ట్ జోన్లో ఉండాలి అనుకునేవాళ్ళు మీకు ఏమైనా కళ్ళు ఉంటే కనండి. అయితే స్టార్ట్ డూయింగ్ వాట్ ఈజ్ నెసరీ టుడే, దెన్ డూ వాట్ ఈజ్ పాసిబుల్. ఆఫ్టర్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ నౌ. ఇప్పుడు ఏది అత్యవసరమో ఆ పని చేయండి, తర్వాత ఏది సాధ్యమో అది చేయండి. సాధ్యమైన చేసిన తర్వాత అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి మీకు వస్తుంది. మనకి స్టార్టింగ్లో తెలియకపోవచ్చు, కానీ మనం ఎదుగుతున్న కొద్దీ మనకి మార్గం క్లియర్ అవుతుంది. కానీ మూలం మాత్రం మీ ఆలోచనలోనే ఉంటుంది. స్టార్టప్స్, కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా సక్సెస్ చేయొచ్చు అని సెర్చ్ చేస్తే కావాల్సినవి ఏమేంటంటే ఐడియా కావాలి, టీమ్ కావాలి, బిజినెస్ మోడల్, ఫండింగ్, టైమింగ్. ఇవి సక్సెస్కి ఇచ్చే మార్గాలు. వీటిని మనం పెంపొందించుకుంటే, మన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే స్టార్టప్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఐడియా, సక్సెస్ఫుల్ యూనిట్స్లో 28% సక్సెస్ డిపెండ్స్ అపాన్ ఐడియా ఓన్లీ. అన్ ఐడియా కెన్ చేంజ్ లైఫ్. కానీ మనకు గొప్ప గొప్ప ఐడియాలు రావాలంటే ఏం చేయాలి? గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళతో అసోసియేట్ కావాలి. ఇందాక రత్నాకర్ గారు చెప్పారు, కంపెనీ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎలాంటి వారు మంచి కంపెనీని ఏర్పాటు చేసుకుంటే, ప్లీజ్ రిమెంబర్ యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ పీపుల్ సరౌండింగ్ యూ. సో మీరు గమనించే ఉంటారు, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఐఏఎస్ సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటారు, తాగుబోతులు సర్కిల్ ఏర్పాటు చేసుకుంటారు. మనకి కొత్త కొత్త బిజినెస్ ఐడియా చేయాలనుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళని తెలియకుండానే ఆ మార్గంలో వెళతారు. సో హ్యావ్ గుడ్ ఐడియా అండ్ డెవలప్ ఆన్ దట్, మేక్ రీసెర్చ్ ఆన్ దట్.
నెక్స్ట్ టీమ్. 32% సక్సెస్ టీం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక్కళ్ళ తెలివితేటలా వాడితే చాలదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంటే లీప్స్ అండ్ బౌండ్స్ ఎదగాలంటే మనం ఒక్కళ్ళని డెవలప్ అయితే చాలదు, టీంని ఏర్పాటు చేసుకోవాలి. నేను 1987లో ఈనాడు రామోజీరావు గారు ఈనాడులో సబ్ ఎడిటర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళా. రామోజీరావు గారు ఒక్కరే దాదాపు అరగంట సేపు నన్ను ఇంటర్వ్యూ చేశారు సబ్ ఎడిటర్ పోస్ట్కి. అప్పుడు నాకు అర్థమైంది ఈనాడు సక్సెస్, రామోజీరావు గారి సక్సెస్కి కారణం ఏంటంటే ఈయన టీమ్ సెలక్షన్లో, ఎంప్లాయీ సెలక్షన్లో హీ టేక్స్ టూ మచ్ కేర్. మనం ఒక్కసారి టీమ్ సెలక్షన్లో అంత అత్యంత జాగ్రత్త ఉంటే అప్పుడు మనం వాళ్ళ మీద పూర్తిగా వదిలేయచ్చు, మనం 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 గ్రోత్ ఉండొచ్చు. దాంతో ఒకటే కాదు, మన స్కిల్స్ని డెవలప్ చేయడం కాకుండా మన వాళ్ళ స్కిల్స్ని కూడా డెవలప్ చేయాలి. మన వాళ్ళంటే మన ఉద్యోగులు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మన ఇంట్లో పిల్లలు కూడా. మనకి 9 + 9 = 18. మన వాల్యూ 9, పక్కన 9 చేస్తే 18గా కలిపితే పక్కన పెడితే 99 వాల్యూ. 9 to the power of 9 అయితే 38.74 కోట్లు. అది టీం వర్క్. అయితే ఒక్కొక్కసారి 9 - 9 కూడా అవుతుంది. సో బీ రెడీ టు ఫేస్ దట్. ముల్లపూడి వెంకటరమణ గారు చెప్తారు, అవకాశం లేక చాలామంది మంచివాళ్ళుగా మిగిలిపోతారు. మన టీం సెలక్షన్లో, మన కంపెనీ సెలక్షన్లో మనం నమ్మండి కానీ ట్రస్ట్ బట్ వెరిఫై అంటారు. నమ్మండి కానీ వెరిఫై చేస్తూ పోండి. ఎందుకంటే అవకాశం కోసం చాలామంది వేచి చూస్తుంటారు. సో వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. నేను నిజాయితీగా ఉన్నా కదా, వాళ్ళు కూడా నిజాయితీగా ఉండడం ఆశించడం తప్పేం లేదు కదా అనుకుంటారు. కానీ తప్పు. కారణం ఏంటంటే నేను పులిని తినట్లేదు కాబట్టి నన్ను పులి తినకూడదంటే న్యాయమేనా? కాబట్టి మీరు ఒక్కలే నిజాయితీగా ఉంటే చాలదు, ఇతరులు ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఉంటారని నమ్ముదాం, ఆ నమ్మకంతో పని చేద్దాం, బట్ వెరిఫై. తర్వాత కారణం బిజినెస్ మోడల్. 24% సక్సెస్ బిజినెస్ మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం చేసే ప్రోడక్ట్ ఏంటి, ఏ మార్గాలు ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా క్యాబ్స్, వాళ్ళకి ఒక్క వెహికల్ ఉన్నందుకు సొంత వెహికల్, ఇతరుల వెహికల్, వాళ్ళ పెట్టుబడి ఏంటి. కాబట్టి మన ప్రోడక్ట్ మీద, మన క్యాపబిలిటీస్ మీద, మన రెవెన్యూస్ మీద, మన క్యాపిటల్ మీద, వీటన్ని మీద ఆధారపడి ఉంటుంది. బిజినెస్ మోడల్ని బట్టి కూడా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అయితే బిజినెస్ మోడల్ కంపెనీ అంటే ప్రోడక్ట్కి పరిస్థితిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఫండింగ్, చాలా కంపెనీలు మూతపడటానికి ఫండింగ్ ప్రాబ్లం ఒకటి మెయిన్ కారణం ఏంటంటే మనం ఒక మంచి ఐడియా ఉంటుంది, బిజినెస్గా బాగా డెవలప్ చేయగలిగిన ఐడియా ఉంటుంది, స్టార్ట్ చేస్తాం. కొన్నాళ్ళ తర్వాత మన బాహ్య పరిస్థితులు మారతాయి. మారినప్పుడు అదనపు ఫండింగ్ చేస్తే తప్ప నిలబడలేదు. బాహుబలి సినిమా ఎన్ని కోట్లతో మొదలుపెట్టారు, ఎన్ని కోట్లు అయింది, వాళ్ళ దగ్గర దమ్ము ఉంది కాబట్టి తీయగలిగారు, మధ్యలో ఆపలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, సో మన ఐడియాకి తగిన ఫండ్స్ని ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఎక్స్ట్రా ఫండ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. నేను వరంగల్లో ఒక హాస్పిటల్ చూశాను. వాళ్ళు ఏం చేశారంటే 50,000 పెట్టుబడి పెట్టారు కొంతమంది కలిసి, స్టార్ట్ చేశారు హాస్పిటల్. ఇప్పుడు అఫీషియల్గా నెలకి 50,000 కంటే ఎక్కువ నెలకి పొందుతున్నారు. ఎప్పుడో పెట్టిన 50,000 రూపాయలకి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు నెలకి 50,000 పైన నెలకు సంపాదిస్తున్నారు. వాళ్ళేం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు సంపాదించట్లా, కానీ హాస్పిటల్ ఈజ్ ఎర్నింగ్. సో మనం ఏం చేయాలి, మన దగ్గర క్యాపిటల్ లేకపోతే ఫ్రెండ్స్ని కూడగట్టుకోవాలి, లైక్ మైండెడ్ పీపుల్ని కూడగట్టుకోండి. క్యాపిటల్ ఒకటే కాదు, టెక్నికల్ హెల్ప్ కావాలి. నేను కరీంనగర్ ఇంపాక్ట్లో చెప్పా, 3 Gs ఏర్పాటు చేసుకోండి. 3 రకాల గురువును ఏర్పాటు చేసుకోండి. 1 మనకి ప్రొఫెషనల్ గురువు, 2 హెల్త్ గురువు, 3 ఫైనాన్స్ గురువు. ఈ గురువులను ఏర్పాటు చేసుకోండి. వెంచర్ క్యాపిటల్ బాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్ళగానే సార్ తిప్పుతారు, సెక్యూరిటీ లేకుండా ఇమ్మని ప్రభుత్వం చెబుతోంది కానీ ఇవ్వట్లేదు అనే రకరకాల కంప్లైంట్లు ఉంటాయి. పని గుర్తుపెట్టుకోండి, బ్యాంకులు కూడా ఎవరి సొంత సొమ్ము కాదు, ప్రజల సొమ్మే. వాటిని సెక్యూరిటీకి రికవర్ చేసిన బాధ్యత బ్యాంకుల వాళ్ళ మీద ఉంది.
ముందు మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాంకు వాళ్ళకి మీ శక్తియుక్తుల్ని మార్కెట్ చేయండి. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఫాదరు లోన్లు ఇస్తారు అనుకోండి, ఆయన ఎవరి దగ్గర సెక్యూరిటీ తీసుకోకుండా లోన్లు ఇస్తూ పోతున్నారు, మీరు హ్యాపీగా ఉంటారా? అంటే మీ నాన్న మాత్రం సెక్యూరిటీ తీసుకొని లోన్లు ఇవ్వాలా? బ్యాంకులు మాత్రం రాగానే రా బాబు అని ఇచ్చేయాలా? అంటే ఇది వాస్తవం మీకు తెలిసినా కూడా మనము ఇవ్వట్లేదని తిట్టుకోవడం వెనకపోవద్దు. మన బాధ్యత ఏంటి? వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని నీ శక్తియుక్తుల్ని వాళ్ళకి నిరూపించండి. బ్యాంకులు బతికేది బారోవర్స్ కట్టే వడ్డీ మీదే. కాబట్టి మీరు లోన్ తీసుకోవటం, మీరు వడ్డీ కట్టడం అనేది బ్యాంకుల అవసరం. కానీ వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. మీరు 10 లక్షల వరకు సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వచ్చు, స్కీమ్స్ ఉన్నాయి. సో వాటిని వినియోగించుకోండి. తర్వాత ఇన్విజిబుల్ అసెట్స్ మన దగ్గర చాలామంది నేను చూస్తుంటాను. హైదరాబాద్లో కూడా ఒక పెద్ద బిల్డింగ్ భారీ అంతస్తు పక్కన ఒక చిన్న గుడిసె ఉందనుకోండి. ఆ గుడిసెలో ఉన్న వాళ్ళు రోజు కూలికి వెళ్తుంటారు. కానీ ఈ గుడిసె వాల్యూ ఎంత? ల్యాండ్ వాల్యూ భయంకరంగా ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఆ ల్యాండ్ని అమ్మేసేసి ఆ క్యాపిటల్తో పెట్టి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. నా దగ్గర ఒక ఆయన సలహా కోసం వచ్చాడు. నెలకు 14,000 జీతం. కరీంనగర్లో 25 లక్షల స్థలం ఉంది. 14,000 ఎంత పెరిగిన ఎంత పెరుగుద్ది? 16,000, 17,000, 18,000 పెరుగుద్ది. ఎవరి దగ్గర పని చేయడం కదా. మరి 25 లక్షల స్థలాన్ని అమ్మేసి గొప్ప బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. భయం. కానీ వదిలిపెట్టాలి. భయాన్ని వదిలిపెట్టాలంటే మనం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటే సాహసం చేయరా డింబక, పాత సినిమా డైలాగ్ గుర్తుండే ఉంటుంది. రాజకుమారి దక్కుతుంది. కాబట్టి మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే అప్పుడు మనం ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, అబ్దుల్ కలాం గారు వాళ్ళ అక్క బంగారాన్ని అమ్మేసేసి ఆయన కాలేజీ ఫీజు కట్టింది. మరి ఆయన బంగారం అమ్మకపోతే నా బంగారం అంటే అబ్దుల్ కలాం బంగారం అన్న సంగతి మనకు తెలిసేదే కాదు. నారాయణమూర్తి గారికి డబ్బులు అవసరం వస్తే సుధామూర్తి గారు ఆయన బంగారం అమ్మేసేసి ఇచ్చారు. బంగారం ఉంటే కాదు, దాన్ని సద్వినియోగం చేస్తే బంగారం పండుద్ది. సో ఇన్వెస్ట్ చేయండి. బంగారాన్ని ఇంట్లో పెట్టి దాచుకుంటే కాదు. మోడీ చెప్పేది కూడా ఇంట్లో దాచుకోవద్దని చెప్తున్నాడు. కాబట్టి బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవడం కాదు, చూసి మురిసిపోవడం కాదు, దాన్ని సద్వినియోగం చేయండి. దే ఆర్ ఐడియల్ ఫండ్స్. అయితే బంగారం ఉండటం కూడా ఒక రంగంతో మంచిదే. కారణం ఏంటంటే మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని సరైన క్యాపిటల్, కావాల్సిన క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటాం. కానీ ఒక స్టేజ్ తర్వాత అదనంగా డబ్బు వస్తుంది. అదనంగా డబ్బు ప్లాన్ లేకపోవచ్చు, కానీ మన ఇంట్లలో బంగారం ఉంటే అది ఆపత్ సమయంలో ఆదుకుంటుంది. సో రిజర్వ్ మైన్ లాగా కూడా ఒకసారి బంగారం పనికి వస్తుంది. సక్సెస్ఫుల్ స్టార్టప్స్ టైమింగ్ 42% సక్సెస్ టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కేబుల్ టీవీలు కేబుల్ నెట్వర్క్ ఉందనుకోండి, పనిచేస్తుందా? డిష్ ఛానల్స్ వచ్చిన తర్వాత వే టు ఎస్ఎంఎస్ స్టార్ట్ అయింది. కమర్షియల్ సక్సెస్ కాలేదు, ఎందుకంటే వాట్సాప్లో ఫ్రీ మెసేజ్లు వస్తున్నాయి. సో ఐడియా మంచిదే, కానీ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో టైమింగ్ చూసుకొని మనం దిగాలి. మనకి కనెక్టింగ్ ది డాట్స్ ఎవరి డైలాగు? స్టీవ్ జాబ్స్. కానీ ఆయన కంటే ఎన్నో వేల ఏళ్ల ముందే మన ఇండియన్స్ చెప్పారు. ముగ్గులో చెప్పారు, మనకి ముగ్గు వేయాలంటే చుక్కలు పెట్టాలి. ముందు చుక్కలను కలిపితే ముగ్గు అవుతుంది. మీరు 20 ఏళ్ళ దాకా ఒక్క పైసా కూడా సంపాదించకపోతే మీరు బాధపడాల్సిందే. అరుణ్ పుదూర్ అని ఆయన తెలుగువాడు. సెల్ఫ్ ఫ్రేమ్ అనే కంపెనీ స్థాపించాడు. మైక్రోసాఫ్ట్ తర్వాత అదే. ఆయన 36 ఏళ్ల వయసుకి 25,000 కోట్ల అధిపతి అయ్యాడు. ఆయన హై స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఒక మెకానిక్ షెడ్ ఉండేదట, చూస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత మెకానిక్ షెడ్ ఓనర్తో మాటలు కలపడం మొదలుపెట్టాడు. ఆ మెకానిక్ షెడ్ ఓనర్ అన్నాడంట, సార్ డబ్బులు ఉంటే నా దగ్గర, బాబు నా దగ్గర డబ్బులు ఉంటే మంచి మెకానిక్ షెడ్ పెట్టామండి, బ్రహ్మాండంగా నాకు బిజినెస్ నడుస్తుంది అంటే ఎంత కావాలని అడిగాడట. 8,000 అయితే పెట్టొచ్చు అని చెప్పాడట. ఆయన ఇంట్లో వాళ్ళని ఒప్పించి 8,000 ఇన్వెస్ట్ చేశాడు. బ్రహ్మాండంగా నడిచింది. ఈయన స్కూల్ నుంచి రావడం, మెకానిక్ షెడ్లో కూర్చొని మెకానిక్ నేర్చుకోవడం.
కొన్నాళ్ళ తర్వాత ఆ మెకానిక్ షెడ్ అతను వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పి ఈయన స్కూల్ చూసుకోవడం, ఉదయం సాయంత్రం మెకానిక్లు పని చేయటం, ఎక్కడెక్కడి నుంచో వెహికల్స్ వస్తుండేవి. అది స్టార్టప్ చిన్న స్థాయిలో స్టార్ట్ అయింది, కానీ ఆ అనుభవం అతనికి జీవితాంతం ఉపయోగపడింది అంటాడు. ఆయన 22 ఏళ్ళకి కోట్లు సంపాదించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో 14 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా పని చేయొచ్చు కదా. ఇక్కడ డిగ్రీ చేస్తూ సంపాదిస్తూ చదివే వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. అదే అమెరికాలో మీరు అమెరికాలో డిగ్రీ చేస్తే సంపాదిస్తూనే చదువుకుంటారు కదా. మరి అక్కడైతే సంపాదిస్తూ చదువుకునే వాళ్ళు కదా. ఇక్కడేం ప్రాబ్లం? అమ్మా నాన్న చూస్తున్నారా? అసలు వాళ్ళ దగ్గర తీసుకోవడానికి బాధ అనిపించొద్దు మనకి. 20 ఏళ్ళ దాకా కూడా ఒక్క పైసా సంపాదించలేకపోతే బాధపడాల్సిన వాళ్ళే మీరు. చుక్కల్ని తయారు చేసుకోవాలి. మీరు డబ్బు కోసం సంపాదించకపోయినా అది వేరే విషయం. అనుభవం కోసం సంపాదించండి. 25 ఏళ్ల వరకు ఒక్క పైసా కూడా మీరు సంపాదించకపోతే మీరు సిగ్గుపడాల్సిన వాళ్ళే. ఈ మాట కఠినమైన మాట, తిట్టు. కానీ ఎందుకంటానంటే ఆ స్థాయిలో దాటిన మనుషులని నేను భావిస్తున్నా. ఎన్నాళ్ళు ఆధారపడతారు? మీకు శక్తియుక్తులు లేవా? కాబట్టి సంపాదించండి, పని నేర్చుకోండి. సంపాదన కోసమే పని చేయక్కర్లా, కానీ పని నేర్చుకోండి. నేను పీజీ కాగానే 2 ఏళ్ల పాటు సబ్ ఎడిటర్గా పనిచేసా పత్రికల్లో. ఆ 2 ఏళ్ల అనుభవం నా జీతం సరిపోయేది కాదు, తినడానికి కూడా సరిపోయేది కాదు. కానీ ఆ 2 ఏళ్ల అనుభవం నాకు జీవితాంతం ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, వాళ్ళ అబ్బాయిని సెలవులు రాగానే కొన్నాళ్ళు హాస్పిటల్ కంపౌండర్గా పెట్టేవాడు. ఇంకొక నా వేసవి సెలవుల్లో ఆఫీసులో బాగా పెట్టేవాడు. ఇంకో వేసవి సెలవుల్లో మార్కెటింగ్ పనిలో పెట్టేవాడు. అవన్నీ కూడా అతనికి జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి పని చేస్తూనే సంపాదించాలి. మనం చాలామంది చేసి నేర్చుకుంటాం, చూసి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలో కూడా నేర్చుకోవాలి. సో కనెక్ట్ ది డాట్స్. దెర్ ఈజ్ ఏ పర్పస్ ఫర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ గ్రేట్ ఫ్యూచర్. మనం వివిధ రకాల వ్యక్తులను కలుస్తాం. ఎందుకు కలుస్తాం మనకి ఈరోజు తెలియదు, కానీ ఫ్యూచర్లో తెలుస్తుంది. దానివల్ల గొప్ప ప్రయోజనం ఉంటుందని. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా చూసే ఉంటారు. దాంట్లో ప్రతి అనుభవం అతనికి క్విజ్లో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఏ అనుభవం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనకు తెలియదు. మనం ఏ మనిషిని కూడా ఊరికే కలం. దేర్ విల్ బి ఎ పర్పస్ బిహైండ్ దట్. మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే. మీకు ఇదివరకు రాజుల కాలంలో రాజగురు ఉండేవాడు. ఏమైనా ప్రాబ్లం వస్తే రాజగురుని కలిసేవాడు రాజుగారు. మరి మీకు కూడా రాజగురు ఉంటే మంచిదిగా బాగుంటుంది కదా. మీకు ఏమైనా సమస్య వస్తే ఎక్స్పర్ట్స్, వారన్ బఫెట్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, రాబర్ట్ క్యూసాకిల్ లాంటి వాళ్ళు మీకు సలహాదారులుగా ఉంటే బాగుంటుంది కదా. ఈజీ మార్గం ఉంది. వాళ్ళ పుస్తకాలు చదవండి, వాళ్ళ స్పీచెస్ వినండి. టు ఎర్న్ మోర్, లెర్న్ మోర్. మీరు స్టార్టప్ మొదలుపెట్టాలనుకుంటే, మీ సొంత వ్యాపారం, సొంత కంపెనీ మొదలుపెట్టాలనుకుంటే తప్పకుండా చదవాల్సిన పుస్తకం స్టే హంగ్రీ స్టే ఫూలిష్, రశ్మి బన్సాల్ రాసిన పుస్తకం. ఐఐఎంలో చదివి ఎంబీఏలు చేసి బయటకు వచ్చి ఉద్యోగాలలో చేరకుండా అందరూ లక్షలు కోట్ల రూపాయలు వచ్చే ఉద్యోగాలను చేస్తూ ఉంటే అవన్నీ వదిలిపెట్టి పిచ్చివాళ్ళలాగా సొంత వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళ గురించి చరిత్రే స్టే హంగ్రీ స్టే ఫూలిష్. తెలుగులో కూడా ఉంది ఈ పుస్తకం. వారిలా కనగండి ఆ పుస్తకం. ఇంకో బుక్ కనెక్ట్ ది డాట్స్, ఇది కూడా తెలుగులో ఉంది. ఈ పుస్తకం ఏంటంటే కనెక్ట్ ది డాట్స్ రెండవ పుస్తకం, రశ్మి బన్సాల్ రాసిన పుస్తకం. ఏ డిగ్రీలు లేవు, మామూలు స్థాయి నుంచి, ఆకలి స్థాయి నుంచి వ్యాపారం మొదలుపెట్టి గొప్ప గొప్ప మల్టీనేషనల్ కంపెనీల స్థాయిలో ఎదిగిన వాళ్ళ చరిత్ర కనెక్ట్ ది డాట్స్. ఆ బుక్ కూడా చదవండి. ఇవన్నీ పుస్తకాలు, చదవాల్సిన పుస్తకాలు. సో స్టే హంగ్రీ స్టే ఫూలిష్, కనెక్ట్ ది డాట్స్ రెండు తెలుగులో కూడా ఉన్నాయి. ఇంకో పుస్తకం గో కిస్ ది వరల్డ్, అద్భుతమైన పుస్తకం, తెలుగులో కూడా ఉంది ఈ పుస్తకం. మనకి చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే పుస్తకాలు చదవడానికి టైం లేదు. నేను వరంగల్లో ఉంటాను. నేను ఇక్కడ వారం ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ వరంగల్లో ఫ్యామిలీ.
మన వరంగల్ వెళ్తూ ఉంటే ట్రైన్లో సీట్ లేదు, నిల్చొని వరంగల్ వెళ్ళేలోపు సగం పుస్తకం నిల్చొని చదివా. నిల్చొని చదవగలిగినప్పుడు మనం కూర్చునే ప్లేస్ ఉన్నప్పుడు చదవడానికి టైం ఉండదా? ఒకసారి నేను వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తుంటే సాక్షి పేపర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, సార్ ఆర్టికల్ కావాలని. నేను బస్సులో ఉన్నా. వరంగల్ నుంచి జనగాం వచ్చేలోపు ఒక ఆర్టికల్ని SMS రూపంలో పంపించా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆర్టికల్ రాసేంత సౌకర్యం బస్సులో ఉన్నప్పుడు నాకు వచ్చినప్పుడు చదివే సౌకర్యం మీకు ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. గో కిస్ ది వరల్డ్ అద్భుతమైన పుస్తకం. ఎంటర్ప్రెన్యూర్ కావాల్సిన వాళ్ళ అనుభవం ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఇంకొక అద్భుతమైన పుస్తకం ఇడ్లీ వడ ఆకాశం, యండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు, కామత్ హోటల్స్ అధిపతి గురించి. నిజంగా ఎంత అద్భుతమైన పుస్తకం అంటే, నిజంగా ఒరిజినల్ ఇంగ్లీష్ పుస్తకం కూడా ఇంత అందంగా ఉండదు. ఎందుకంటే మన మాంత్రికులు ఉన్నారు కదా, యండమూరి వీరేంద్రనాథ్ గారు అంత అద్భుతంగా రాశారు. తప్పకుండా చదవాల్సిన పుస్తకం, చదవండి. ఈ పుస్తకంలో అంకితంలోనే అసలు ఫ్లాట్ అయిపోయా. ఇప్పటి నీ కన్నా రేపటి నీవు మిన్న, అందుకు ప్రయత్నించడం కన్నా పెద్ద గెలుపేముందన్న విషయం తెలుసుకున్న ప్రతి యువకుడికి అంకితం. ఎంత బాగుందో చూడండి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, గెలవటం కాదు, అందుకు ప్రయత్నించడం కన్నా పెద్ద గెలుపేముందన్న ఎఫర్ట్ పెట్టడమే గొప్ప గెలుపు. సో ఎఫర్ట్ పెట్టండి, ఎంజాయ్ దట్. ఇంకొక వాక్యం కూడా, గెలుపుకి 5 ద్వారాలు ఉంటాయి అంటాడు ఆయన. ఇది కామత్ ఆయన చెప్పిన మాటలు. ఫస్ట్ మన అంతర్గత శక్తులను తెలుసుకోవడం, తర్వాత వాటిని అభివృద్ధి చేసుకోవటం, అడ్డుగా నిలిచే ఆటంకాలను తొలగించుకోవటం, శక్తిని వృత్తిగా మార్చుకోవడం, గెలుపుని నిరంతరం ఆనందించడం. ఇవి 5 గెలుపుకి మార్గాలు. ఇంకొక మరో మంచి పుస్తకం వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్. ఇక్కడ స్పీకర్స్ ఏవి మాట్లాడని దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉండదు, వాళ్ళు ఏం చెప్పారని దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉండదు, మీకు మీరు ఏం చెప్పుకుంటారని దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. తెలుగులో కూడా ఈ పుస్తకం ఉంది, అద్భుతమైన పుస్తకం, జీవితాన్ని మార్చే పుస్తకం. నాకు నచ్చిన మరొక పుస్తకం సైకో సైబర్నెటిక్స్, అద్భుతమైన పుస్తకం. ఈయన ఏమంటాడంటే, మనం చేసే పనిలో 95% ఆటోమేటిక్గా చేసేస్తుంటాం అన్నమాట. మనం వెహికల్ మీద వెళ్తున్నాం, గుంట అడ్డం వచ్చింది, మనకు తెలియకుండానే మన స్టీరింగ్ పక్క తిరిగిపోద్ది. అది ఆటోమేటిక్ మెకానిజం. మనం మనసులో కోరుకుంటే మనకు తెలియకుండానే ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఈయన ఏమంటాడంటే, మీరు ఏదైనా గొప్ప పని సాధించాలంటే నేను ఎట్లయినా సాధించాలి అని పళ్ళు బిగించే అక్కర్లే అంటాడు. గట్టిగా కోరుకోండి, మనస్ఫూర్తిగా నమ్మండి, మీకు తెలియకుండానే ఆ మార్గంలో వెళ్తారు. నేను అనుభవంతో చెప్తున్నా. నేను 91లో బ్యాంకులో చేరా. అప్పుడు ప్రతి వారం పత్రికలకి బిజినెస్ కాలం రాయాలని కోరుకునేవాడిని, పర్సనల్ ఫైనాన్స్ కాలం రాయాలని కోరుకునేవాడిని. 13 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది. నాకు తెలియకుండానే నేను లోపల కోరుకున్నా కాబట్టి ఆ మార్గంలో పయనించా. సో మిమ్మల్ని, మీకు బాగా ఉపయోగపడుతుంది సైకో సైబర్నెటిక్స్. తెలుగులో లేదనుకుంటా ఈ పుస్తకం. మరో పుస్తకం, నేను రాసిన పుస్తకాలు మనీ పర్స్, ఫస్ట్ బుక్ 9th ఎడిషన్, మనీ పర్స్ 4th ఎడిషన్. ఇది స్టార్టప్ కోసం పనిచేయదు, కానీ మీ పర్సనల్ ఫైనాన్స్ ఎలా ఉండాలని చెప్తుంది. సంపాదనను సంపదగా మార్చే పుస్తకాలు ఇవి. ఇల్లు, పిల్లలు, బీమా, పెన్షన్ కోసం మీరేం చేస్తున్నారో, ఏం చేయాలి, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనకుండా బేస్ సరిగ్గా ఉండకుంటే, మీ ఫ్యామిలీ సుఖంగా ఉండకుండా ఉంటే మీరు ఏం సాధించడం కుదరదు. కాబట్టి మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం, మీ సేఫ్టీ కోసం ఈ పుస్తకాలు ఉపయోగపడతాయని భావిస్తున్నా. ఇందాక గంపనాశ్రా గారు చెప్పారు, పుస్తకాలు పంపించా నేను ఇంపాక్ట్ కోసం అని చెప్పి, అయిపోయినాయట. రేపు మళ్ళీ కొన్ని పుస్తకాలు పంపిస్తా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియని వాడిని ఏమంటారు? సెల్ఫిష్. ఇవ్వడం తెలిస్తేనే వస్తుంది. వారన్ బఫెట్ని అడిగారు, ఆయనే, సార్ గొప్ప సలహా మీరు ఇవ్వగలిగే సలహా ఏంటంటే, ఆయన చెప్పిన మాట మతిపోతుంది. ఆ మాట అన్కండిషనల్ లవ్ ఇవ్వండి అంటాడు. అన్కండిషనల్ లవ్ ఇస్తే ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఇవ్వడం తెలియకపోతే ఐశ్వర్యవంతులు ఎలా అవుతాడు? ఐశ్వర్యవంతులు కావాలంటే సాంఘిక సేవలో పాల్గొనని అంటాడు బ్రియాన్ ట్రేసీ అనే ఆయన.
నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు చదివినప్పుడు, కానీ ఫ్యాక్ట్ ఇది. మనం మన జీవితం నుంచి నేర్చుకుంటాము, గొప్ప వాళ్ళ జీవితాలను పరిశీలించడం ద్వారా నేర్చుకుంటాం. కానీ గొప్ప వాళ్ళతో పరిచయం కావాలంటే ఏం చేయాలి? వాళ్ళ పుస్తకాలు చదవాలి. కానీ ప్రత్యక్షంగా చూస్తే ఇంకెక్కువ నేర్చుకుంటాం. అయితే మీరు వాలంటీర్గా చేరండి, సోషల్ సర్వీసులు చేరండి. ఎవరు సోషల్ సర్వీసులు చేస్తారు? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు సోషల్ సర్వీస్లో పాల్గొంటారు. సో మీరు సోషల్ సర్వీస్లో పాల్గొన్నప్పుడు గొప్ప గొప్ప వాళ్ళతో అసోసియేట్ అవుతారు. వాళ్ళని చూసినప్పుడు, ప్రత్యక్షంగా చూసినప్పుడు మీకు తెలియకుండానే మీలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. వాళ్ళ నుంచి మీకు ఏమొచ్చింది కాదు, వాళ్ళని చూసినప్పుడు మీలో ఏ మార్పులు కలుగుతుందో అది మీ జీవితాన్ని గొప్పగా మారుస్తుంది. సో అది గమనించండి. బీ కేర్ఫుల్ అబౌట్ మనీ, బట్ డోంట్ లవ్ ఇట్. ఇఫ్ యూ లవ్ ఇట్, యూ విల్ నాట్ ఎంజాయ్ యువర్ లైఫ్. సో బీ కేర్ఫుల్. సేవింగ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ లెస్, ఇట్ ఈస్ ప్లాన్ టు స్పెండ్ మోర్. మీరు నెలకు మీకు ఉద్యోగమో వ్యాపారం చేస్తున్నారు, నెలకు 5,000 ఎంజాయ్ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ నెలకు 5,000 రూపాయలు సేవ్ చేయడం మొదలు పెడితే 5 ఏళ్లలో 3,75,000 అవుతాయి. 3,75,000 మీ మార్జిన్ మనీ కింద పెట్టి 20 లక్షల హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. అంటే 24 లక్షల మీ డ్రీమ్ హోమ్ మీ సొంతం అవుతుంది. మరి నెలకి 5,000 రూపాయలు ఎంజాయ్ చేయడం మంచిదా? 24 లక్షలు పెట్టి మీ డ్రీమ్ హోమ్ కొనుక్కోవడం మంచిదా? కాబట్టి స్పెండింగ్ డస్ నాట్ మీన్ సేవింగ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ లెస్. ఇట్ ఈస్ ఏ ప్లాన్ టు స్పెండ్ మోర్. ఇట్ ఈస్ ఎ వైజ్ యూజ్ ఆఫ్ టుడే ఫర్ బెటర్ టుమారో. బాణాన్ని వేయాలంటే వెనక్కి లాగాలి, అదే సేవింగ్స్ అన్నమాట. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ రిటైర్మెంట్ ఫండ్. బిల్డ్ యువర్ ఓన్ వెల్త్. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధనంలో ధనం ఉంది, ధరలో అంతా ధరే ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీ నిత్యావసరాల కోసం ప్రస్తుతం మీరు ఏ పని చేస్తున్నా మీ అంతర్గతంగా మీ లోపల మీరు కళ్ళగన్న ప్రాజెక్టు మీలో పెరుగుతూ, మీలో రగులుతూ, మిమ్మల్ని ప్రశ్నిస్తూ, మిమ్మల్ని సమాధానపరుస్తూ, అనుక్షణం మిమ్మల్ని నిత్య చైతన్యాన్ని చేస్తూ ఉంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మిమ్మల్ని హీరోగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. సో అది నిరూపించండి. చివరిగా ఒక వీడియో చూపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను.
తల్లిదండ్రుల విలువ, ఆరోగ్యం విలువ ఉన్నప్పుడు కంటే లేనప్పుడే ఎక్కువ తెలుస్తుంది. సో కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఫర్గెట్ ది మనీ. ఇవాళ కాబట్టి రేపైనా సంపాదిస్తాం, సంపాదించే శక్తి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి, దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, నా ఫోన్ నంబర్, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ SMS, రైట్. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, పుస్తకాలు మీ వాళ్ళతో ఎవరికైనా చదివించాలనుకుంటే డబ్బులు తీసుకొని మరీ ఇవ్వండి. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే తప్ప శ్రద్ధ ఉండదు. ట్రైనర్స్ మీ పుస్తకాలు అమ్మండి. ఇంకెవరు లేరు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్మనండి. నా ఈమెయిల్ ఐడి rajendra_vanga@yahoo.co.in. అక్కడ కనిపించే నెంబర్ 08702446479. అది నా రెసిడెన్స్ నెంబర్. హాలిడేస్లో మాత్రమే ఉంటాను, అది కూడా కొన్నాళ్లే ఉంటుంది నా అధీనంలో, రైట్. నా సెల్ నంబర్ నా పుస్తకంలో ఉంది. సో నా నెంబర్ కావాలన్నా కూడా మీరు కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని చెప్పినటువంటి వంగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని, వారు చెప్పిన విషయాల ఆంతర్యాన్ని గ్రహించామన్న సత్యాన్ని, పాటించటానికి ప్రయత్నిస్తామనేటువంటి సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే బహుశా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయన లెక్కలు చెప్పారు. 2048కి ఎంత కావాలి, 2068కి ఎంత కావాలి, ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు అని. భయపడవలసిన అవసరం లేదు. విత్తనం నాటినప్పుడు చెట్టు ఉంటుందో తెలియదు కదా. చెట్టు పెరిగిన తర్వాత అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి విత్తనానికి చెట్టుకు ఉన్న సంబంధం. వారిని అభినందిస్తున్నాం. సంతోషంగా అయ్యా గంగాధర్ గారిని సార్, అయ్యా దయచేసి శివ గంగాధర్ గారు తాను సంపాదించడమే కాకుండా ఇతరులకు డబ్బు సంపాదించే రహస్యాలను ఆత్మీయంగా పంచుకుంటున్నందుకు మీ అందరి తరఫున మరోసారి అభినందనలు చెప్తున్నాను.